హలో మావాస్. ఈ ఎండకి దానికి చికెను చేపలు తింటే ఒళ్ళు ఊనమిది. అందుకని తలకాయలు పొట్టేలు తలకాయ తీసుకొని వచ్చాం. ముక్కల్ని ఫస్ట్ మంచిగా కడుక్కోవాలి మావ. పసుపు ఉప్పు వేసి ఫస్ట్ అయితే బాగా కడుక్కోవాలి. అలా కడిగితేనే నిశ్వాసన పోతుంది. తో వాటర్ బట్టి చాలా మంచిగా అయితే కడిగితేనే నిశ్వాసన పోతుంది. కావాల్సిన వస్తువులు టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి ముక్కలుగా కోసుకున్నామా. ఇక స్టవ్ మీద పెనం పెట్టుకున్నాం, కొంచెం నూనె వేసుకున్నాం, కొంచెం ఆవాలు వేసుకున్నాం. పెనం పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేయలేమావు. ఇంకా కొంచెం బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు వేసేసామా. ఇక మంచిగా కలుపుకోవాలి. ఇక మనం తరుగుకున్న ఎర్రగడ్డలు అయితే ఫస్ట్ అయితే వేసుకోవాలి. దాన్ని ఉల్లిపాయలు అంటారు మనం. ఇక ఉల్లిపాయలు వేసుకున్నాక బాగా మగ్గేంతవరకు బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు తీసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఒక రవ్వ ఉప్పు వేసుకున్నామంటే బాగా మగ్గుతాయి మావ. ఇంకా టమాటాలు కూడా వేసేద్దాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఇంపార్టెంట్ పర్సన్ మావ. ఇది బాగా కలుపుకోవాలి. అయిన తర్వాత మంచిగా వానిష్ లెక్క బాగా కడుక్కున్న ముక్కల్ని వేసుకొని బాగా అనగదొక్కాలి. బాగా నూనెలో వాడ్చిన తర్వాత కారం వేసుకొని ధనియాల పొడి వేసుకోవాలి మావ. ఇదైతే ముఖ్యం. కారము, ధనియాల పొడి వేసుకున్న తర్వాత మళ్ళీ మంచిగా ముక్కలకు తట్టేంత వరకు తిప్పు. తర్వాత కలిసి నీళ్ళు మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఇక గరం మసాలా మళ్ళీ తట్టించు. కుక్కర్ పెట్టామా విజిల్లో వచ్చేంతవరకు ఒక 10 విజిల్లు పెట్టాలి మాము. లేకపోతే తలకాయ కూర కదా ఉడకదు. అయిపోయిన తర్వాత కూరని పెనంలోకి తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నామో చెప్తా ఉండండి. మళ్ళీ మంచిగా వాడ్చిన తర్వాత ఫైనల్ టచ్ పుల్లటి చింతపండు రసం వేయాలి. ఇదైతే ఖచ్చితంగా వేయాలి మా ముక్కలకి. ఇక కొత్తిమీర వేసామా, గార్నిష్ చేసామా, తిప్పామా. మటన్ తలకాయ కూర రెడీ. హబ్బా, వాసనకి కడుపు నిండిపోతున్నాం. కొత్తలు ఆడుతాను చూడండి. ఒక్కసారి మీకు చూపిస్తాను ఎట్లుందో మటన్ కూర. అయ్యో నమ్మ జారిపోతుంది. నూనె అంతా పోయింది. ఒక్కసారి టేస్ట్ చూస్తామా ఎట్టుందో. మీరు కూడా నాతో పాటు తిని చూడండి. ముక్కను చూస్తా అంటే ఆహాహాహాహాహా, జంపర్ మే బంపర్.